హ్యావ్ యూ బాయ్ ఫ్రెండ్? కొంచెం సినిమాటిక్ గా ఉంటుంది. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు పెద్ద ఆయన. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. అతను కనిపించేంత మంచివాడు మాత్రం కాదు. నేను అంత ఈజీగా చావనిస్తాను. హాయ్ నాని. హలో మోహన్ కృష్ణ గారు. సార్ ఏం లేదు సార్, నాకు చిన్న డౌట్. అష్టచమ్మ 8 years అవుతుంది కదా, సాధారణంగా మర్డర్ చేస్తేనే 7 ఏళ్ళకి బయటకు వచ్చేస్తారు. 8 ఏళ్ళైనా కూడా మీరు మా ఎందుకు మధ్య అంటే 8 ఏళ్ళు అయింది కాబట్టి 7 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చాను జైలు నుంచి కాబట్టి మళ్ళీ కొత్తది నేరం చేద్దామని సో 2023లో మళ్ళీ మీతో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఈ లోపల కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈసారి ఇది పెద్ద నేరం కాదు, పైగా చేసిన నేరమే మళ్ళీ చేస్తే శిక్ష లేదు దానికి. నీకు తెలుసో లేదో, చట్టానికి కళ్ళు లేవనే సినిమాలో చెప్పాడు ఇది మనకి. కాబట్టి అదే నేరం మళ్ళీ చేస్తే అసలు దెర్ ఇస్ నో లా సెక్షన్. బట్ ఎనీవే 2008 తర్వాత మళ్ళీ మనం ఇలా కలిసి పనిచేయడం అనేది ఈ విధంగా జరుగుతుందనేది నేను అనుకోలేదు. అంటే ఇలా జెంటిల్మెన్ అనే సినిమా చేస్తాము, దానిలో నువ్వు ఇలాంటి విభిన్నమైన పాత్ర చేస్తావని, అండ్ నానితో నేను మళ్ళీ అష్టాచమ్మ తర్వాత ఇలాంటి సినిమా తీస్తాను. భిన్నం అంటే డిఫరెంట్, విభిన్నం అంటే కొంచెం వెరైటీ కాదు, దానికి మాట ఏమన్నా కొంచెం కొత్తదనం ఉండడం. భిన్నం అంటే జస్ట్ ఇప్పుడు నీ గడ్డ ఉంది నా గడ్డ లేదు, అది భిన్నం. కానీ నువ్వు గడ్డల్లో విభిన్నంగా ఉన్నావు అనమాట. అది సో కాబట్టి ఒకే రోజు క్లారిటీ వచ్చేసి. బట్ అష్టాచమ్మ ఇది కూడా విభిన్నమైన సినిమాలు. సో ఆ విధంగా మనం మళ్ళీ కలవడం నాకు చాలా బాగుంది. నాని చెప్పాలి చాలా ఇండస్ట్రీ విన్నదే నేను ఏంటి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. మళ్ళీ కాదు, నా పుట్టినరోజు నాడు మన ఇద్దరు అష్టచమ్మ సినిమా చూసాను కదా కూర్చుని. అంటే నేను ప్లాన్ చేసుకోలే, ఏ ఊరికే వెళ్ళాం సరదాగా. బట్ ఇంకా ఏం చేసినా మజా ఉండేది కదా. ఆ రోజు మనం నిజంగా చాలా బోల్డ్ అన్ని విషయాలు చేసేది, బోల్డ్ అంత సో కాల్డ్ ఎంజాయ్ చేసిన ఆ కిక్ మాత్రం రాదు. అది ఎప్పుడు మర్చిపోయాను. చాలా రోజుల తర్వాత దాని గురించి కొంచెం మీరు అంటే మీ ఏ పుట్టినరోజు చూసారనే తెలియకపోవచ్చు. ఈ మధ్య రీసెంట్ గా జరిగిన పుట్టినరోజు మొన్న రీసెంట్ గా అంతే 2 months జెంటిల్మెన్ షూటింగ్ అయిపోయింది. ఆ రోజు అయిందా? మేజర్ సీన్ జరిగింది. అదే ఆ రోజు షూటింగ్ అయిపోతే మీ బర్త్డే కాబట్టి ఆ రోజు యాక్చువల్లీ నాని నన్ను చంపేశాడు అనుకుంటా అక్కడ. లేదు కట్ 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 నన్ను చంపేసి ఆ రోజు అప్పుడు కాదు అనుకుంటా. అలా అయితే డెఫినెట్ గా ఈ జోక్ అప్పుడే పడిపోయేది 100%. ఆ రోజు మీరు మాట్లాడుకుంటారు కదా కార్లో, జాగ్రత్త బ్రదర్. ఆ రోజు రోడ్ మీద అనుకుంటున్నాం. ఆ తర్వాత మీరు ఇద్దరు వేసేద్దాం అనుకుంటున్నప్పుడు కానీ వీడ్ ఐడియా కదండి. అంటే ఇంట్లో కూర్చుని అష్టచమ్మ చూస్తూ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం నాకు తెలియదు. నాని చెప్పే వరకు సార్ సినిమాని కాకుండా నా ఐడియా నాది. ఆ రోజు మీ ఐడియా కానీ అది ఎట్లా అంటే మీకు పర్సనల్లీ మీ ఇద్దరికి ఎలా అనిపించింది? సీరియస్లీ స్పీకింగ్ యాజ్ ఎ జర్నీ నాకు తెలిసి ఐ షుడ్ కన్సిడర్ మై సెల్ఫ్ వెరీ లక్కీ సార్. ఎందుకంటే ఫస్ట్ సినిమా మంచి కథతో పడ్డం పాటు జనాలు ఆ నటనను యాక్సెప్ట్ లక్కీ. బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఉన్నాయి. ఒకటి స్వార్థం. అష్టాచమ్మ అనే సినిమాకి ఆనంద్గా ఇంకా ప్రపంచంలో ఎవరిని ఊహించుకోలేము. నిజాయితీగా చెప్తున్నా, నువ్వు కంగారు పెట్టి జోకేసి కదా. అయితే అయితే ముందు అసలు ఇంకెవరు న్యాయం చేసేవారు కాదు. అండ్ అష్టాచమ్మ సక్సెస్ నిజంగా ఆ రేంజ్ లో ఉండేది కాదు 100%. ఇంకెవరు మారినా ఇంచుమించు ఆ రేంజ్ లోనే ఉండొచ్చు. ఆనంద్ మాత్రం ఓకే, అదొకటి మెయిన్. ఫస్ట్. రెండోది, దానివల్ల అసలు మొత్తం ఇండస్ట్రీకి బోల్డ్ అంత మంచి జరిగింది. ఒక మంచి సెన్సిబుల్ బ్రహ్మాండమైన డైరెక్టర్ దొరికాడు.
ఇచ్చి అష్టాచమ్మా ఆడించావమ్మా నీ పంట పండిందే ప్రేమ నిజంగా నెగ్గడం అంటే ఓడడం అంటే ఆ మాటే అంటే ఈ చిన్నారి నమ్మదేంటమ్మా నిజంగా నెగ్గడం అంటే ఏదో దేవుడి మందిరం ఒకటి లాంటి అంతే. నేను ఎవరు వచ్చేసాను, మీ చెల్లెలు కలిసాను, అని నచ్చాను. It would have been nice if you both had a song. ఊరంతా ముంచేస్తూ హంగామా చేస్తావేంటే గంగమ్మ ఇక్కడ ఏంటంటేనండి అక్కడ వెళ్ళిపోతుంటే ఇంకేం నామకరణం ఇక్కడంతా మళ్ళీ వచ్చేసి. ఉరిమే ఊరు అమ్మాయితో సాగర సంగమం అది సిరిమూవల సింహనాథం అనుకుని మర్చిపోయి అది కట్టు నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంటే కాదు ఒక చిన్న జోక్ చెప్తాను సార్. ఒకసారి సురేష్ బాబు గారు సినిమా చూసారట. నేను అప్పుడు యూఎస్ లో ఉన్నా. నానికి తెలుసు ఆయన చూస్తున్నారని. షో అయిపోయిన తర్వాత నానికి ఫోన్ చేసి ఏమన్నారు బాబాయ్ అని అడిగితే నచ్చిందిరా, వీళ్ళిద్దరిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావని అడిగారు మోహన్ కృష్ణ గారు. అంటే బాగున్నట్టు బాగా నేను లేను, నాకు రామ్మోహన్ కాల్ చేసి చెప్పాడు. దట్ స్క్రీనింగ్. ఓకే ఓకే, నేను రాము అంత బ్యాడ్గా చేస్తా. బట్ అష్టాచమ్మా యాజ్ అ ఫిల్మ్ ఈజ్ లక్కీ బికాస్ ఇట్ గాట్ టూ రియలీ ఫ్యాంటాస్టిక్ టాలెంట్స్. బట్ నా అహంకారంతో నేను చెప్పే మాట ఏంటంటే ఐ థింక్ యూ బోత్ వర్ ఆల్సో లక్కీ టు హ్యావ్ ఫౌండ్ ఒక అంత మంచి, అంటే మీ సాధారణంగా చాలా మంది డెబ్యూలు బ్రేక్లు వస్తాయి కానీ వన్ సెకండ్ లెట్ మీ ఫినిష్ బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ చాలా మంది రియల్ టాలెంట్స్ కూడా ఒకప్పుడు కరెక్ట్ ప్లాట్ఫామ్ దొరకదు, కరెక్ట్ వాళ్ళ టాలెంట్ ని కరెక్ట్ గా ప్రెజెంట్ చేసే ప్లాట్ఫామ్ దొరకదు. ఐ థింక్ ఇన్ దాట్ వే we must credit even Ram for being that sensible producer, taking the call. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నువ్వు సెలెక్ట్ అయిపోయిన ముందు ఓకే ఆనంద్ అనే వాళ్ళకి వేరే వాళ్ళు ఉండాలన్న తర్వాత హీరో కింద నానిని మనము చేద్దాము, వీ షుడ్ మేక్ హిమ్ ఎస్ ద లీడ్ అని యాక్చువల్ సజెషన్తో మొదలెట్టింది రామ్. మొదలెట్టి తర్వాత వీ వర్ టాకింగ్ అబౌట్ ఇట్, హీ ఆస్క్ మీ ఐ ఓకే, ఐ సెడ్ ఐఎమ్ ఓకే, ఐ థింక్ ఇట్ బి వండర్ఫుల్, బట్ నువ్వు ప్రొడ్యూసరే కదా, నువ్వు రిస్క్ తీసుకోవాలి, నీ కాల్ అదే అని చెప్పాను. లేదు లెట్స్ మీట్ హిమ్ అగైన్ అని. రెండోసారి నాని వచ్చాడు, బాల్కనీలోంచి నామిలా తొంగి చూసి ఇలా అన్నాడు, హీ డెంట్ ఈవెన్. సో అలాంటి ఒక నిర్మాత, ఎస్ వీ కెన్ గో హెడ్ విత్ దీస్ బాయ్స్ బికాస్ ఐ ట్రస్ట్ దెమ్ అని అనుకోవడం. రెండు, అంత మంచి స్క్రిప్ట్, అంత మంచి డైరెక్టర్ దొరకడం కూడా వీళ్ళు హెల్ప్. హ్యావ్ యూ బాయ్ ఫ్రెండ్? కొంచెం సినిమాటిక్ గా ఉంటుంది. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు పెద్ద ఆయన. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. అతను కనిపించేంత మంచివాడు మాత్రం కాదు. నేను అంత ఈజీగా చావనిస్తాను. నిన్న మనం మాట్లాడుకున్నట్టు అంటే అప్పటికి ఇప్పటికి మీలో ఉన్న డిఫరెన్స్ నా డిఫరెన్స్ అనుకున్నాం కదా. శ్రీని గురించి చెప్పండి. అది చూపిస్తాం టీవీలో. ఇప్పుడు మళ్ళీ డిఫరెన్స్ ఏంటంటే అష్టాచమ్మ శ్రీని, జెంటిల్మెన్ శ్రీని. బట్ ఇట్ లుక్స్ గుడ్. మనం పట్టించుకోకపోతే కొన్ని పెరుగుతాయి, దాంట్లో చాలా ఉంటాయి. బట్ శ్రీనిలో డిఫరెన్స్ పెద్దగా అంటే ఫస్ట్ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే తను డైరెక్టర్, తనలో ఒక రైటర్ ఉన్నాడు, దర్శకుడు ఉన్నాడు అనేది నాకు ఎప్పుడైతే ఏదైతే అనిపించిందో ఇనిషియల్ స్టేజ్ లో అది నిజమని ప్రూవ్ అయింది. ఒక అంటే తనలో నటుడు లేడని విభిన్నమైన నటన ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. విభిన్నమైన వైవిధ్యమైన ఆలోచన ఉన్న డైరెక్టర్ అవుతాడు అని నేను అనుకున్నాను కొత్తలో. అది మాత్రం దట్స్ ప్రూవ్ టు బి రైట్. అంతమించి నేను శ్రీనిలో మీరేం మాట్లాడుతున్నా సరే నేను ఇలా అంటున్నాను, అది కొంచెం సో అదొకటి. బట్ అదొక నేను పెద్దగా మార్పు ఏం చూడలేదు. తను చాలా రకాలైన సినిమాలు చేశాడు.
అవి ఎప్పుడు చూస్తూ వచ్చాను కాబట్టి యాజ్ అన్ యాక్టర్ ఒక చాలా రకమైన సినిమా ఎందుకు చేస్తాం సార్ మీరు కంటిన్యూస్ గా చేస్తే చేస్తాం నేను చెప్పినట్టు వస్తాయి చాలా రకాలండి డిఫరెంట్ టైప్స్. ఫర్ ఎగ్జాంపుల్ యూ డిడ్ లైక్ పిల్లజామిన్ లాంటిది ఒక సినిమా, తర్వాత యూ ఈవెన్ డిడ్ సంథింగ్ లైక్ ఫిల్మ్ అరవింద్ లో ఒక హారర్ ఒక జోనర్ లో చేసావు. తర్వాత ఫిల్మ్ సో బట్ నేను ఏంటంటే అన్ని రకాల పాత్రలు నువ్వు చేస్తూ రావడం అనేది నేను చూస్తూనే వచ్చాను కాబట్టి ఒక యాక్టర్ కింద మనిషి కింద నాకు పెద్ద వ్యక్తి కింద నాకు పెద్ద మార్పులు ఏం కనబడ లాస్ట్ లో ఈజ్ ద సేమ్ గాయ్, సేమ్ యూర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. కొంచెం బొద్దయ్యాడు, బట్ దట్స్ ఓకే. ఓ సోసి అమ్మాయి నచ్చాలా అబ్బాయి లేటేటి మోగించాలింకా గట్టి మేళం డోలు సన్నాయి పిల్లాడే నీకు నిన్న మొన్నాయన్ని వేషాలేసినా ఇవాళ నుంచి నువ్వు చేసే కిండాలు చెల్లేనా నీకు నానిలో కనపడమాట? నాకు నానిలో అసలు యాక్టర్ ఎప్పుడు కనిపించాడు సార్, ఎందుకో ఫర్ సమ్ రీజన్ హెడ్లైన్ ఇది కొన్ని పక్క నుంచి మైక్ లో యాక్షన్ అని చెప్తుంటే ఏం చేయాలి అందుకే టాక్ పెట్టారు కదా. బట్ జనరల్లీ యాజ్ అ ఫ్రెండ్ అండ్ యాజ్ కాదు నాకు ఫర్ సమ్ రీజన్ ఐ డోంట్ సీ హిమ్ యాజ్, అంటే నాకు ఇప్పుడు వేరే ఎవరితో మాట్లాడినా దట్ ఐఎమ్ టాకింగ్ టు ఫిల్మ్ పర్సన్ అండ్ అదొకటి ఉంటుంది. బట్ ఐ డోంట్ నో వై నానితో ఎప్పుడు మాట్లాడినా ఫిల్మ్స్ టేక్ ఎ బ్యాక్ సీట్, ఎందుకో తెలియదు. నీకు స్నేహితులు ఏం మార్పు కనబడింది అని? నా ముందు దానికి అటు నుంచి వచ్చి వస్తా. ఇప్పుడు అన్నితో మాట్లాడుతున్నా ఎప్పుడైనా సరే, అవును నీకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అడిగితే నాకు వీడి పేరు తప్పితే ఇంకో పేరు రాదు. అలా చెప్పి ఒకసారి నాకు నేను ఆలోచించుకుంటే ఇప్పుడు మీరు బాగా క్లోజ్ కదా అది దాన్ని మాట్లాడుతూ నిన్న కూడా మీరు అయితే ఇప్పుడు నిజంగానే వీటి గురించి ఆలోచించినప్పుడల్లా తెలియని ఒక పాజిటివ్ ఫీలింగ్ నిండిపోతుంది లోపల, చాలా సోల్మేట్ ఫీలింగ్ వస్తుంది. బట్ అసలు కలుస్తామా రెగ్యులర్ గా అంటే అసలు ఎప్పుడూ ఎప్పుడో, బట్ ఎప్పుడో ఒక రోజు కలిసిన రోజు మాత్రం చాలా హ్యాపీ ఫీలింగ్. అది ఎప్పుడు కాదు అంటే ఈ మధ్య ఇప్పుడు వాడిని కలిసిన 2 సంవత్సరాలకు మళ్ళీ వాడిని కలిస్తే 2 సంవత్సరాలకి ఒకసారి వచ్చింది ఆ ఫీలింగ్, మధ్యలో ఎక్కడ ఎప్పుడు లేదా. సో యాక్చువల్లీ నిన్న మన ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు మధ్యలో కాసేపు జోన్ అవుట్ అయ్యాయి మీరు మాట్లాడుతుంటే. ఏం ఆలోచిస్తున్నానంటే ఇక నుంచి రెగ్యులర్ గా ఏమున్నా ఏ పనులు ఉన్నా సరే వీటితో కొంచెం టచ్ లో ఉండాలని డిసైడ్ అయ్యాను. నేను కూడా ఒకసారి అయ్యా, ముఖ్యంగా మనం ఈ ఆఫీస్ లోనే ఒకసారి ఎవరు మేమిద్దరం అంటే ఎక్కువ పెద్దగా మాట్లాడుకోవాలి, అంటే ఎప్పుడు మాట్లాడుకుంటే బాగుండేది. బేసికల్లీ నేను ఇప్పుడు బయటికి రాను, ఆయన ఎప్పుడు లోపల కలవాల్సినంత టైం స్పెండ్ చేయలేదేమో అనిపించింది. దానికి ఒక కారణం ఆలోచిస్తే బేసికల్లీ నేను ఎక్కడో దట్ ఐఎమ్ నాట్ డెలివరింగ్ వాట్ ఐ షుడ్ డెలివర్ ఫర్ మై సెల్ఫ్ అనే ఫీలింగ్ ఉండేది బేసికలీ. సో with him or generally him కాదు, he is a self delivery. no I'm talking about like in your work or as a friend? as a work అంటున్నాను బేసికలీ. అంటే యాజ్ అ ఫ్రెండ్ ఇట్స్ అది రియలైజ్ అయ్యి బేసికలీ ద రీజన్ వీఆర్ నాట్ మీటింగ్ ఇస్ వర్క్ లో అంత సాటిస్ఫాక్షన్ లేదు. అది లేకుండా వెళ్ళి నాకు మింగిల్ అవడం ఎక్కడో ప్రాబ్లం. వన్ డే ఎప్పుడో ఒక రోజు డిసైడ్ అయ్యి వర్క్ పక్కన పెట్టేసి వీ షుడ్ మీట్ మోర్ ఆఫెన్ అనుకున్నాం. నిన్న మనసులో చాలా గట్టిగా అంటే నాకు నిజంగా ఎవరు అంటే నేను లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంత కాదనుకున్నా మన ఏంటి మనలాగా ఉండలేం బయట. ఇప్పుడు కొన్ని పరిస్థితుల్లో కొంతమంది చాలా ఇప్పుడు షూటింగ్ కూడా చాలా చిరాకు సిచ్యువేషన్ ఉంటాయి. అన్ని చోట్ల మంచిగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి. నేను కొంతమందితో 50% నానిలాగా ఉండి కొంతమంది 50% కాదు అనుకున్నాను, కొంతమందితో 60% అనుకున్నాను. నేను 100% నానిలా ఉండగలిగింది వాడితో మాత్రమే. అది ఎప్పుడో ఒకసారైనా సరే కలిసి నాకైతే బేసికల్లీ ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు ఫ్రైడే పొద్దున్నే వెళ్తే నిజపాద దర్శనం నిజనాని దర్శనం వాడికి మాత్రమే ఉంటుంది, ఇంకెవరు చూడలేదు. స్పెషల్ దర్శనం కానీ జనాలకి 50% చూపించే బాబాయ్. ఏది
నో ఇప్పుడు నేను ఉండాలనుకున్నట్టు ఉండలేను అంటున్నాను. ఇప్పుడు నాకు నిజంగా లేదు, ఇప్పుడు నాకు కుదరదని చెప్పాలన్నా సరే చెప్పలేదు. ఎందుకంటే నేను వేరే మూడ్ లో, ఇప్పుడు నీ పక్కన ఇప్పుడు నీతో కూర్చొని గంట నీతో మాట్లాడకపోతే నాకు ఐఎమ్ ఫైన్ రా. అంటే నేను నువ్వేమనుకుంటున్నావు, నేను ప్రయత్నం చేయను, అదంతా నేను ఇలా ఉండాలి అనే స్టైల్ లేదు. ఇప్పుడు నేను ఒక్కడే ఉన్నప్పుడు ఎలా ఉంటానో అలా ఉండగలను. కొంచెం చేయబాబు పర్లేదు చేయను, అలా కుదరదు, రాట్లా. సో ముందు చెప్పు అలా సడన్ గా అడిగితే ఏం చెప్తాం? మన ఇద్దరం ఎక్కడికో వెళ్ళిపోయి ఒకరినొకరిని అర్థం చేసుకుంటాం అంటే జనం ఒప్పుకుంటారా? మీరు రెడీయా? సినిమాలు జరగొట్టేసినాయి. చలిగాలి చూద్దు తెగతుంటరి గిలిగింత పడుతుంది. ఇలా అయితే నేను కౌగిలించుకున్నట్టుంటుంది కదా. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. అష్టచమ్మ టైంకి ఇప్పుడుకున్న డిఫరెన్స్ నేను చూస్తుంది శ్రీనిలో. సేమ్ బేసిక్గా అలాగే ఉన్నాడు, ఏమీ మాట్లాడదు, బట్ కొంచెం ఎక్కువ వైరాగ్యం పెరిగింది. అది కరెక్ట్, ఐ అగ్రీ విత్ యూ. అంటే హీ వాజ్ మచ్ మోర్ హ్యాపీయర్ పర్సన్. అదే నాకు తెలుసు. కొంచెం అంటే మొత్తం అంతా లైఫ్ ని చూసేసినాడు లాగా. అంటే అంత ఏముంది ఇందులో బాబా శ్రీని బాబా శ్రీని కాదు, వెన్ ఇస్ డైరెక్టింగ్, యాక్టింగ్ కూడా నిన్న మనం మాట్లాడుకున్నాం కదా. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈజ్ లైక్ బాగా చేసినా కూడా ఒక అసంతృప్తి ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ టైం వాడితో పాటు చాలాసేపు ఉన్న తర్వాత కూడా బేసిక్గా నాకు పిచ్ ఉంది. అంటే సినిమా అన్నా లేదంటే ఏదో చేయాలన్నా దట్స్ ద డ్రైవింగ్ ఫోర్స్. వీటితో ఎక్కువసేపు నా పిచ్చి కోల్పోతున్నా. అది కాదు అంటే అవును కదా, ఏముంది ఎందుకు తాపత్రయం. ఒకరోజు గంట సేపు మనం అనుకుంటే సంకల్ప బలం గురించి మనం ఏం చేయొచ్చు అని గంట సేపు చెప్పాడు సార్ క్యారన్లో. అది చాలా ఫీల్ అయ్యా నేను కూడా, ఎంత బాగా చెప్పాడు, ఎంత కరెక్ట్ ఇది అని చెప్పి. ఇది ఇంటికి వెళ్ళి నేను ఈరోజు శ్రీని ఒకటి చెప్పాడు, నేను చెప్తా కూర్చో అని చెప్పి అంజన్ కూర్చోబెట్టి అంజన్ చెప్పాడు, నేను చెప్పలేను అంటే స్టార్ట్ కూడా చేయలేదు. ఏదేదో చెప్పాను అసలు అది ఎలా రీక్రియేట్ చేయాలి అసలు ఇంపార్టెంట్, దాంట్లో ఒక 2% కూడా చెప్పలేదు. సో దట్ ఈస్ ద, బట్ మీ పర్సనల్లీ యువర్ ఓన్ జర్నీ యాజ్ అ యాక్టర్ అండ్ యూ ఇప్పుడు దర్శకుడు కూడా అయ్యావు నువ్వు. అండ్ చాలా నీ ఫస్ట్ సినిమాలో చాలా మంచి పెద్ద హిట్ అయింది. అండ్ నీకు విపరీతంగా నీకంటూ ఒక స్టైల్ ఉందని ప్రజలు గుర్తించారు. నువ్వు ఎవరికైతే నాకు ఎప్పుడు ఉంది సార్ వాళ్ళు గుర్తించడానికి మనం ఏదైనా చేస్తే గుర్తిస్తారు. అది కరెక్ట్, అదే ట్రిక్. అది లేకపోతే హాయి మనం ఏం చేయకుండా గుర్తించే. యూ హ్యావ్ టు డూ సంథింగ్. సో యువర్ ఓన్ జర్నీ, హౌ డూ యూ సీ ఇట్? ఏం లేదు సార్, యాక్చువల్లీ నేను ఎక్కడున్నానో ఐఎమ్ నాట్ సర్టెన్ ఆఫ్ వాట్ ఐ నో. That's a very good place to start. చాలా మంది అడుగుతుంటారు డైరెక్టర్ అయిన తర్వాత వేరే వాళ్ళ డైరెక్షన్ లో సినిమాలు చేయబుద్ధి అవుతుందా లేకపోతే మానేసి అంటే, లేదంటే డైరెక్షన్ చేసిన తర్వాత వాళ్ళు చేసే ప్రతి నాకు ఎంతో అంటే ఇట్స్ సో టఫ్ సార్ నిజంగా చెప్పాలంటే. వాళ్ళు చేసే ప్రతి చిన్న దాంట్లో వరకు యాక్టర్ని కదా అప్పుడు ఎందుకు పిలిచారు, ఇంకా గంట తర్వాత పిలవచ్చు, ఇంకా లైటింగ్ చేసుకుంటున్నారు కదా, ఇది అయిపోయిన తర్వాత నన్ను పంపించచ్చు కదా, నాకు ఒక షాట్ తీస్తే వెళ్ళిపోతాం కదా. కానీ డైరెక్టర్ అయిన తర్వాత ఐ రెస్పెక్ట్ దట్ ఆర్ట్ ఆర్ క్రాఫ్ట్ ఎ లాట్. సో అది పెరిగింది. ప్లస్ ఒక ఏమంటారు హోల్ పిక్చర్ ఆఫ్ ఫిల్మ్ కనిపించింది బేసికలీ. అది మనం ఎక్కడ మొదలై ఎక్కడికి వెళ్తుంది అండ్ వాట్ పార్ట్ ఎవ్రీథింగ్ ఇస్. ఎందుకంటే కొన్నిసార్లు యాక్టర్గా ఉన్నప్పుడు నేను చాలా ఎక్సైట్ అయిపోయిన సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. కొన్నిసార్లు కాదు, వెరీ సెకండ్ టైం దట్ హ్యాపెండ్. సెట్లో అందరూ తగినవారు వారి తర్వాత, కానీ ఇక్కడ అంటే యాక్టర్గా ఉన్నప్పుడు మనం హోల్ పిక్చర్ చూడడం కష్టం. అది ఒకసారి దాని నుంచి బయటకు వచ్చేసిన తర్వాత సమగ్రంగా అర్థమైంది. ప్లస్ ఇట్స్ నాట్ యాజ్ డిఫికల్ట్ యాజ్ పీపుల్ మేక్ ఇట్ సౌండ్. ద థింగ్ ఈజ్ ఇఫ్ యూ క్రియేట్ గుడ్ వర్క్ ఎవ్రీథింగ్ ఫాలోస్ అని అర్థమైంది యాక్చువల్లీ. సో
లేట్గా అర్థమైంది బట్ గుసగుసలాడే పదని సలేవా తొలివల ప్రేమ బహుశా తొడికిసలాడే మిసమిసలెన్నో జతపడిపోవే మనసా ఏదో జరుగుతోంది అది ఆనందంలో మరి తెలియని అలజడి 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 నాకు ఈ మధ్య నేనే ఆశ్చర్యపోయిన సర్ప్రైజ్ ఫీల్ అయిన అంశం ఒకటి జరిగింది మన జెంటిల్మెన్ ఆడియో రిలీజ్లో. నాని అనౌన్స్ చేశాడు నువ్వు ఇప్పుడు చేస్తున్న జోచితానంద తర్వాత నా నెక్స్ట్ ఫిల్మ్ కాదు, నువ్వు జోచితానంద డైరెక్ట్ చేసిన తర్వాత నీ నెక్స్ట్ ఫిల్మ్ నానితో అని, విచ్ ఇస్ ఫ్యాంటాస్టిక్. ఐ థింక్ ఐ విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ టు దాట్. బట్ ఏంటి ఎలాంటి సినిమా ఐడియా యూ హ్యావ్ ఎన్ ఐడియా? ఎలాంటి సినిమా అంటే ఆల్రెడీ ఒకటి చిన్న ఐడియా ఉంది సార్, అదే నానికి నచ్చింది. చాలా ఎర్లీ కానీ నాకు ఇప్పుడు వాడు ఏ స్టోరీ చెప్పినా అది జోడిస్తానన్న స్టోరీ అనుకుంటారు. నాకు నాని సెకండ్ మోస్ట్ ఫేవరెట్ యాక్టర్ అండి. సో అతనితో సినిమా చేయడం చాలా బాగుంటుంది. సెకండ్ అంట ఫస్ట్ సాయిబాబా అండి. మనం ఒక అడుగు వేస్తే 10 అడుగులు అయినా నాని ఏం చేస్తాడు. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే బేసికలీ లైక్ హీ వర్క్స్ విత్ యూ. అంటే కెమెరా రోల్ అవుతున్నప్పుడే వచ్చి ఈ రోల్ చెప్పండి నేను అన్నట్టు కాకుండా హీస్ దేర్ విత్ ద డైరెక్టర్ అండ్ ఆల్వేస్ డిస్కసింగ్ థింగ్స్ అండ్ చాలా ఎంతూజియాస్టిక్ గా అనిపిస్తుంది. నేను ముందెలా ఉన్నా నాకు తెలియదు కానీ ఇది చేసే సినిమా మాత్రం బి ఫన్. వెరీ లుకింగ్ ఫార్వర్డ్. కొన్నిసార్లు నేను డైరెక్ట్ చేసేటప్పుడు కొంతమంది యాక్టర్లు మనం అనవసరంగా వెళ్ళి ఇబ్బంది పెట్టినాము తీసుకొచ్చి ఏదో ఒకటి షార్ట్ ఓకే చేసి పంపించేస్తే వెళ్ళి పడుకుంటాం. అంటే మేము స్పెండ్ చేసిన నైట్ అంటే అదే ఒక 6 నెలలకు ఎక్స్టెండ్ చేసినట్టే షూట్ అంటే. ఐ మేక్ అ లాట్ ఆఫ్ మెమరీస్. I would very much like to visit when you are doing. I want to see both of you work. చాలా బాగుంటుంది నాకు ఎందుకు అనిపిస్తుంది. సో అదేదో తొందరగా నాని నువ్వు చేయాల్సిన సినిమా అంటే తొందరగా చేసేసి నాని చేసేస్తాడు తొందరగానే. నేను చాలా స్లో లేట్ మొన్నటి దాకా ఇప్పుడు కొంచెం మార్చాను. అవును రైటింగ్ కూడా అలాగే ఏదో ఉంటే బాగుండేది. కాదు కొంతమంది అడుగుతుంటారు మంచి సీన్లు ఏమైనా పడ్డాయా అంట. ఎక్కడి నుంచి మంచి డైలాగ్ ఏమైనా పడ్డాయా? పడవండి రాయాలి. అలాగే ఏమైనా పడితే ఎరుకుందాం అండి. కానీ నువ్వు మామూలుగా ఇప్పుడు మన ముగ్గురం పనిచేసాము, నువ్వు వేరే రకరకాల సినిమాలు రకరకాల యూనిట్స్తో డైరెక్టర్స్తో వర్క్ చేసావు. వాట్ ఈజ్ ఇట్ దట్ ఈ మన గ్రూప్ కలిసినప్పుడు ఎనీ డిస్టింక్ట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా నీకు అనిపిస్తుందా కొన్ని విషయాల్లోనైనా? లేకపోతే అంటే ఐఎమ్ షూర్ ప్రతి ఒక్కరితో ఒక్కొక్క అనుభూతి ఉంటుంది. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు సే దట్ వీఆర్ బెటర్ ఆర్ ఎనీథింగ్. వాట్ ఈస్ డిస్టింక్ట్ అబౌట్ us is what I'm asking. It's not like అందరికంటే మన బెటర్ అలా కాదు.
స్పెషల్ ఐ రిమెంబర్. ముందు కొంచెం పొయిటిక్ గా చెప్తాను, పొయిటిక్ తర్వాత కొంచెం రియలిస్టిక్ గా చెప్తాను. బేసిక్ గా పుట్టిన తర్వాత ముందు ఇమీడియట్ గా ఇంట్రడ్యూస్ అయ్యేది ఫ్యామిలీకి సార్. తర్వాత ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ ఉంటారు, నేబర్స్ ఉంటారు, రకరకాల చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు విచ్ వీఆర్ రియలీ క్లోజ్ టు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. బట్ ఫ్యామిలీ విల్ రిమైన్ ద ఫ్యామిలీ, నో వాట్ ఎవర్ సైడ్. సో దట్స్ ద పాయింట్. సో అక్కడ వచ్చే కంఫర్ట్ నీ జోక్లే అర్థం కావాలనుకున్నాను, నేను మామూలుగా మాట్లాడేది కూడా అర్థం రియలైజ్ అయ్యా. ఓకే, సో అదొకటి. అండ్ పక్కన పెడితే నేను ఇంకా ఏ సెట్లోకైనా సరే ఒక రిఫరెన్స్ ఉన్న యాక్టర్గానే ఎంటర్ అయ్యా. ఏమీ లేనివాడిగా నాకేం తెలియకుండా, నేను అసలు ఏం చేస్తానో తెలియకుండా ఒక కంప్లీట్గా ఒక గ్రూప్తో కలిసి ట్రావెల్ చేయాల. ఇప్పుడు ఆల్రెడీ సినిమా చేసిన డైరెక్టర్లతో నేను ఆల్రెడీ సినిమా చేసిన యాక్టర్గా వెళ్ళి జాయిన్ అయ్యాను. సో నేను కొంత బ్యాగేజ్తో వెళ్ళాను, వాళ్ళు కొంత బ్యాగేజ్తో వచ్చారు. సో దాంట్లో ఉన్నంతలో ఏది బాగా చేయాలి, ఎలా చేయాలని అని డిస్కస్ చేసుకున్నాం. కొన్ని బ్రహ్మాండంగా కుదిరిని, కొన్ని కుదరలేదు, అది వేరే విషయం. ఇక్కడికి ఏంటంటే నేను ఎప్పుడైతే అష్టచమ్మ బిగినింగ్ వస్తున్నప్పుడే నాకేం తెలియదు. నేను కంప్లీట్గా ఇది అందరూ అయితే ఫ్లోలో వెళ్ళిపోతే వచ్చాను. సో బట్ అలా చేసినప్పుడు ఎంజాయ్ చేసిన వర్క్ అంటే ముందు ఏమీ ఆలోచించకుండా ఈ సినిమా ఇప్పుడు నిజం చెప్పాలంటే అష్టచమ్మ ఆడుతుందని నేను అనుకోవాలి. అంటే ఇట్స్ అ వెరీ క్యూట్ ఫిల్మ్ అని నాకు తెలుసు, బట్ నన్ను ఎవరు చూస్తారు థియేటర్కి వచ్చాను అనుకున్నాను. నేను నార్మల్గా ఇప్పుడు నేను అమీర్పేటలో ఉండే ఒక అబ్బాయిని ఎవరినో కొత్త అలా పోస్టర్ మీద చూసాను. అమీర్పేట కొంచెం ఎవరైనా ఏమంటారు ఎక్కడైనా కొంచెం పోజ్ కొట్టాలంటే బేగంపేట అని చెప్పేవాడిని. కాదు అంటే రోమాన్స్ ల్యాండ్ అది బేగంపేటకి అమీర్పేటకి మధ్యలో. సో దేని గురించి చెప్తున్నా మర్చిపోయాను. చూస్తూ వస్తారా ఫస్ట్ నుంచి నా డౌట్ ఏంటి, నేనైతే డౌట్ కాదేమో అన్న ఫీలింగ్ మనకి తెలియదు కదా, మనం తక్కువ అంచనా వేసుకుని బాగా. అండ్ ముందు ఆ పోస్టర్ కానీ ఆ డిజైన్ కానీ ఏదో బాగా అట్రాక్ట్ చేసి నాకు ఇంకా గుర్తుంది. మన ఇద్దరు వెళ్ళిన ఫస్ట్ డే మార్నింగ్ సుబ్రహ్మణ్యంకి. నువ్వు లేవా? మనం వెళ్ళాం. షో 11:30కి, నేను 11:45 అనుకున్నా. షో 11:40కి అంత బయట ఎవడలేడు. నేను అనుకున్నాను ఇంకా 5 నిమిషాల్లో షో స్టార్ట్ అవుతుంది, ఒక్కడు కూడా రాలేదు. ఏంటన్నా లోపలికి వెళ్ళి చూసేటప్పుడు పెద్ద పెద్ద నవ్వులు ఉంటారు. 80% ఉన్నారు. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నేను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు. నేరం బయటపడే ఛాన్సే లేదు. ఒక తల్లిగా అదెంత నరకమో తెలుసు. వీడు దొరకాలి కానీ ముక్కలుగా నరికిద్దామన్నంత కోపం. నువ్వు తప్పించుకోలేవు. నాకు మనం వాట్ ఈస్ స్పెషల్ అబౌట్ అస్ అని మీరు అడగలేదు సార్, కానీ నేను చెప్పేస్తాను. కాదు, నాకు వెన్ వీఆర్ వర్కింగ్ టుగెదర్ నాకు చాలా విషయాలు కనిపించవు. లైక్ ఎప్పుడైనా మనం ఏదైనా సెట్కి వెళ్తే అక్కడ కొన్ని క్యారవాన్లు ఉంటాయి. వీళ్ళు వెళ్ళాలంటే వాళ్ళు వెళ్ళి పిలవాలి, వాళ్ళు వెళ్ళాలంటే వీళ్ళు వెళ్ళి పిలవాలి, వీళ్ళు పిలవాలంటే పావుగంట ముందు చెప్పాలి, హెయిర్ డ్రెస్సర్కి ముందు చెప్తే వాడు ఇలా మొత్తం సిస్టమ్ కనిపిస్తూ ఉంటుంది. కానీ కొన్ని ఈ సెట్లోకి వచ్చినప్పుడు సిస్టమ్ కనిపించింది నాకు. ద కోర్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ విచ్ ఇస్ లైక్ ఈ రోజు ఈ సీన్ చేస్తున్నాం, నాని వచ్చి ఇది చేస్తాడు, నాని వచ్చి మనకి ఫోకస్ అంతా ఇవన్నీ రెస్ట్ ఆఫ్ దెమ్ బికమ్ సెకండరీ. ఆయన కూడా యాక్చువల్లీ ఇక్కడికి వచ్చినప్పుడే నాకు సాధారణంగా ఏం చేద్దాము, సీన్ ఎలా చేద్దాము, ఎంత బెటర్గా చేద్దాం, చిన్న సీన్ అయినా మోహన్ అది మాట్లాడుతుంది ఇక్కడే నాకు కనబడుతుంది. మిగతా చోట్ల ఒకటి ఏంటి ప్లాట్ తీసుకురావటం ఇలాంటి డిస్కషన్ ఎక్కువ జరుగుతున్నాయి. ఏమన్నా మీ అమ్మాయి పెళ్ళి అయిందండి, జనరల్ గా కంప్లైంట్ ఇచ్చాడు, ఇలాంటి కుటుంబ సమస్యలు, ఆస్తి తగాదాలు ఎక్కువ చర్చించుకుంటున్నారు. జనరల్ అంటే ఐఎమ్ నాట్ జనరలైజింగ్, హీ వాజ్ ఆల్సో నాట్ జనరలైజింగ్, బట్ అసలు వచ్చినప్పటి నుంచి ఎలా తీద్దాము, ఇంతకంటే బెటర్ గా చేయించేసి డిస్కషన్, క్రియేటివ్ డిస్కషన్ యాక్చువల్లీ జరుగుతుంటుంది. ఇంతకుముందు చెప్పలేదు మీకు. యాక్చువల్లీ నాకు ఫస్ట్ మళ్ళీ మన సినిమా చేస్తున్నాం అన్నప్పుడు నా భయం ఏంటంటే
తెలియకుండా ఏంటి నా ఒపీనియన్ షేర్ చేసుకోవడం అలవాటు అయింది సార్. ఎవరైనా సరే ఇప్పుడు వేరించి కానీ మారుతి కానీ అంతా తెలియని ఒక కంఫర్ట్ జోన్ వచ్చేసింది. ఇప్పుడు అష్టాచమ్మా ఆడుతూ పాడుతూ మీరు చెప్తే మేము చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. అయితే నాకు ఏంటి ఇప్పుడు ఒక పాట విన్నారు అనుకోండి, ఒపీనియన్ అడిగారు అనుకోండి, ఒక ఒపీనియన్ ఏదైతే చెప్పడం అలవాటైంది. సో మోహన్ గారికి ఒపీనియన్ చెప్పేది ఇంతకుముందు మాకు ఎక్స్పీరియన్స్ లేదు. అయితే లేదంటే ఇప్పుడు ఏమైనా అనిపిస్తే చెప్పచ్చా చెప్పలేనా, లేదంటే ఇప్పుడు అది ఫస్ట్ ఫిలిం ఆ రెస్పెక్ట్ ఇవన్నీ కొంచెం ఎలా ఉంటుంది, అసలు ఏమైనా ఎక్కడైనా అనిపిస్తే ఏదైనా ఇబ్బంది ఉంటే అది ఇమీడియట్గా చెప్పచ్చా లేదా నోరు మూసుకొని కూర్చోనా అని నాకు నేను ఆలోచించుకున్నప్పుడు అది ఎలా ఉండబోతున్నా అనుకున్నాను. బట్ విచిత్రంగా ఇది ఆపోజిట్ అయింది. నాకు మిగతా వాళ్ళకంటే ఎక్కువ కంఫర్టబుల్ గా మీకు నేను నాకు ఏదైనా టేక్ అయినా సరే ఇంకోటైనా ఇది కాదు కదా సార్ అని మీకు చెప్పగలిగినంత యాక్చువల్లీ మీకు చెప్పడం చాలా కష్టం అవుతుందని నేను అనుకున్నాను. మీకు చెప్పడం అందరికంటే ఈజీ అయింది. నాకు అది మరి ఫస్ట్ సినిమా వల్ల వచ్చిందా లేదంటే బేసిక్గా మీరుండే తీరు వల్ల వచ్చిందా నాకు తెలియదు. ఉన్న కంఫర్ట్ మనకున్న కంఫర్టా లేదంటే మీరు మాట్లాడే విధానం వల్ల వచ్చిందో నాకు తెలియదు. కానీ ఈ సినిమాకి నిజంగా నేను లోపల ఏమీ తలుచుకోలేదు. నాకు ఏమనిపించింది అంటే కొలాబరేటివ్ ప్రాసెస్. అంటే నేను అష్టాచమ్మా టైంలో కూడా అంటే అష్టాచమ్మా టైంలో ఆబ్వియస్లీ ఐ వాజ్ ద డైరెక్టర్ అండ్ యువర్ న్యూ కమర్స్. సో నేను ఒక వీడియో చూశాను behind the scenes అష్టాచమ్మాది. So I was telling Nani, you walk like this. Oh, okay sir. You are a very different person. Sir, okay sir, okay. Now when I was watching, gentleman said, sir, can we do you think this is okay? And that progress I really liked. Instead of malli again a fake Vinayanto vachi you were genuinely humble because you are newcomers and you wanted our enthusiasm adi tagaledu. Nannu prove chesukovalani enthusiasm tagaledu. But appudu entante it was a dream come true. So your performance was influenced a lot by that passion. Ippudu enti your performance is of a confidence which comes with experience. And అది పాజిటివ్ అవచ్చు, నెగిటివ్ అవచ్చు, దెబ్బలు తినొచ్చు, నేర్చుకున్న ఒక అనుభవం నీ పర్ఫార్మెన్స్లో ఉంది అందులో. సో ఐ రెస్పెక్ట్ దట్. ఓకే యాక్చువల్లీ నువ్వు నాకంటే ఎక్కువ సినిమాలు చేశావు. నేను 7 సినిమా 6-7 సినిమా, నువ్వు 16-17 చేశావు. నువ్వు ఆబ్వియస్లీ ఏంటంటే నువ్వు ఎక్కువ సినిమాలు చేసావు యాజ్ అన్ యాక్టర్. నేను ఎక్కువ సినిమాలు చేయబడ్డాను. ఇంటరాక్షన్ ఎక్కువ మందితో రకరకాల డైరెక్టర్స్తో అయ్యావు. సో అండ్ యూ హ్యావ్ చేంజ్డ్ యాజ్ అ పర్సన్, యాజ్ అన్ యాక్టర్. యు ఆర్ వేరే మనిషిగా మారినప్పుడు. అండ్ జనరల్లీ ఐ లైక్ యాక్టర్స్ టు బి కొలాబరేటర్స్. నాకు ఒక కూర్చుని ఇలా నడుగు 2 అడుగులు అలా నాకు చాలా చిరాకు. అష్టాచమ్మలు కూడా నేను అలా డైరెక్ట్ చేసిన ఐ యూస్ టు లైక్ వెన్ యాక్టర్స్ కమ్ అవుట్. అంటే నాకు ఒక క్లారిటీ ఉంటుంది ఆ పరిధిలో. ఐ వాంట్ యాక్టర్స్ టు హ్యావ్ గ్రేట్ ఫన్. అదర్ దట్ క్రాస్ అవుతుంటే నేను నా పద్ధతిలో వద్దులే అని చెప్తాను. కానీ ఐ డోంట్ లైక్ టు కోట్ అండ్ కోట్ డైరెక్ట్ విత్ క్యాపిటల్ డి. డైరెక్టర్ అంటే అక్కడ కూర్చుని అని అరుస్తూ ఉండాలని అనేది. సో అందుకని నాకు కూడా అష్టాచమ్మా టైంలో కూడా ఎలా అనిపించిందో నేను డైరెక్ట్ అప్పుడు కూడా నేను ఐ రిమెంబర్ టెల్లింగ్ యూ దట్ ఐ డోంట్ యాక్చువల్లీ డైరెక్ట్ యూ పీపుల్. అంటే అక్కడ కూర్చుని ఇప్పుడు మన బిహైండ్ ద సీన్స్ చూస్తే కదా నాని యాక్షన్ నువ్వు ఇలా చేయాలి అలా చేయాలి చెప్పినట్టు గుర్తులేదు. ఐ యూస్ టు రోల్ ద కెమెరా అండ్ యూ యూస్ టు డూ ఇట్ ఫర్ సమ్ రీజన్. సో అందుకని ఐ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్. నువ్వు ఏదైనా సలహా ఇచ్చి నువ్వు ఏదైనా ఇచ్చి ఇలా అయితే బాగుంటుందేమో అంటే 99% అదర్ పీపుల్ మై ట్రీట్ ఇట్ యాజ్ ఇంటర్ఫిరెన్స్. ఏమనుకుంటారు ఏంటండి హీరో చెప్పేస్తున్నాడు ఇలా చేయాలి అలా చేయాలి. బట్ ఐ నో యూ టూ వెల్ దట్ టు నో యూర్ నాట్ డూయింగ్ దట్. సో అందుకని ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్. సపోజ్ నువ్వు వచ్చేసారి ఇలా తీస్తే ఈ యాంగిల్ అయితే బాగుంటుంది అంటారా అన్నప్పుడు మోరల్లెస్ నేను అనుకున్నదే మోరల్లెస్ కొంచెం తేడాగా చెప్పేవాడివి. కొంచెం వేరేగా ఉండేది బట్ ఇట్ యూస్ టు బి ద సేమ్. I used to say, yeah, let's do it. ఒకసారి వచ్చేసారి నేను గన్ పట్టుకోకూడదేమో అన్నావు. యా యు ఆర్ రైట్. ఐ వాస్ కన్విన్స్. సమ్ టైమ్స్ నేను నాని ఆ కంఫర్ట్ జోన్ నాకు ఎందుకు ఉందంటే ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఇట్ విత్ ఎనీ అదర్ యాక్టర్. లైక్ ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఆన్ కెమెరా. యాక్టర్ వచ్చేసి చెప్తే కాదు. నేను నమ్మే కొంతమంది యాక్టర్స్ ఉంటారు. ఐదర్ ఐ ట్రస్ట్ దేర్ జడ్జ్మెంట్ ఆర్ ఐ ట్రస్ట్ దేర్ టాలెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నివేత ఉంది. నివేతాస్ టాలెంట్ ఐ రియలీ ట్రస్ట్. తను ఎప్పుడైనా కన్విన్స్ అవ్వలేదు అనుకో నేను కరెక్ట్ గా చేయలేదు. సో శ్రీని అప్రోచ్ నిన్న అప్రోచ్ అయ్యే విధానం శ్రీని అప్రోచ్ అయ్యే విధానం వేరేగా ఉంటుంది. శ్రీనితో ముందర మేము చాలా మాట్లాడుకునే స్క్రిప్ట్ గురించి. శ్రీని యాక్చువల్లీ చాలా చేంజెస్ చేశాడు.
చాలా మీకు తెలియదు అది. తన డైలాగ్ చెప్పే ఆర్డర్లో సార్ ఈ పార్ట్ నేను ముందర చెప్పి ఈ పార్ట్ వెనకాల చెప్తే బాగుంటుందేమో అని వీ డిస్కస్డ్ అలాట్. వీ చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ దట్ సీన్. అదేంటి ఆ తర్వాత శ్రీని సెట్కి వచ్చిన తర్వాత శ్రీని ఈజ్ వెరీ ప్రైవేట్ గై. హీఈస్ లైక్ ఇంట్రోవర్ట్ గా ఉంటాడు అండ్ కొంచెం ఎక్కువ ఓపెన్ అప్ అయ్యి డిస్కషన్ ఉంటుంది. బట్ యు ఆర్ డిఫరెంట్. యు ఆర్ లైక్ యు ఆర్ ఆన్ ద జాబ్ అండ్ యూ లైక్ టు షేర్ అండ్ ద టూ డిఫరెంట్ అప్రోచెస్ టు యాక్టింగ్. సో నాకు ఇద్దరితోనూ ఐ యూస్ టు బి టోటలీ కంఫర్టబుల్ బికాస్ ఐ నో యూ అండ్ ఐ నో దట్ యూ వోంట్ కమ్. నువ్వు ఒక అర్థం లేని ఒక అహంకారపూరితమైన సజెషన్స్ తో రావని నాకు నమ్మకం ఉండడం వల్ల ఐ యూస్ టు లైక్ ఇట్. కానీ నాకు తెలిసి అంటే యాక్టర్ సజెషన్స్ చాలా వరకు సెల్ఫిష్ ఉంటాయి. అది లేదు, అది నువ్వు చేయమనే నమ్మకం నాకు ఉండబట్టే అది అష్టాచమ్మ టైంలోనే నేను ఎంతో కొంత గమనించడం వల్ల నాకు ఆ ప్రాబ్లం ఉండదు. మిగతా యాక్టర్స్ సమ్ టైమ్స్ ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్. నేను కొత్త యాక్టర్స్ తో పనిచేసినప్పుడు బికాస్ దే డోంట్ నో వాట్ ఐఎమ్ లుకింగ్ ఎట్ అండ్ నా సెన్సిబిలిటీని అర్థం కూడా వాళ్ళు కొత్తగా వస్తారు కాబట్టి ఇంతే ఇంక మీరు అది కూడా నేను సెట్ లో చేయను. ముందర సెట్ చేసేసి సెట్ లో దే హ్యావ్ దేర్ టైం స్పేస్. చలిగాలి చుట్టూ తెగతుంటది వెలిగింపబడుతున్నది ఒక మంచు చూపు మహమంచుది తెరచాటు కడుతున్నది నననన్నాన కథ ఏమిటి ఇక ఈ పైన కానున్న కథ ఏమిటి అది నీకైనా నాకైనా తెలుసా అయినా వయసిక ఆగేనా మనమిక మాట పడకూడదంటున్నది. మీరు కథ రెడీ చేసుకొని మీరు ఫైనల్ గా మీరు డ్రాఫ్ట్ చూసుకున్నప్పుడు ఎందుకు ఈ సినిమాని ఇలా తీయాలని మీ మైండ్ లో ఫిక్స్ అయ్యారు కదా, హౌ సాటిస్ఫైడ్ అయ్యి టుడే? అంటే 100% సాటిస్ఫాక్షన్ ఎప్పుడు ఉండదు కానీ యాజ్ అ డైరెక్టర్ ఒక 10-15% డైరెక్టర్ 100% సాటిస్ఫాక్షన్ ఫిల్మ్ ర్యాప్ అయిపోతుంది. ఇట్స్ రిలీఫ్. బట్ ఇప్పుడు నేను చూస్తున్నాను ఐఎమ్ వాచింగ్. ఇప్పుడు 20-30 సార్లు చూసేస్తుంటా సినిమా రకరకాల స్టేజెస్ లో. ఇప్పుడు దట్ ఐ కుడ్ హావ్ డన్ బెటర్, దట్ యూ కుడ్ హావ్ డన్ బెటర్. అంటే యూ నాట్ యూ బట్ ఐ టాక్ టు మై సెల్ఫ్. అరే అక్కడ నువ్వు ఇంకొంచెం ఇలా చేసినా బాగుండేది, యాక్టర్కి ఇలా ఇన్స్ట్రక్షన్ ఇచ్చుంటే బాగుండేది అని అనిపించింది. బట్ అతి తక్కువ శాతం అనిపించిన సినిమా ఇది నాకు జెంటిల్మెన్ చూసిన తర్వాత. బహుశా నాకు అనుకున్న గ్రహణంలో అలా అనిపించింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్. మేమున్న మీన్స్ లో తీసిన సినిమాల్లో తర్వాత నెక్స్ట్ నాకు అనిపించింది అష్టాచమ్మ. బికాజ్ అష్టాచమ్మ కూడా చాలా లో బడ్జెట్ లో తీసినా కూడా ద ప్రాసెస్ వాజ్ వెరీ జాయ్ఫుల్. అండ్ దెన్ దాని తర్వాత ఆ ఆనందం 100% వచ్చింది జెంటిల్మెన్. అతి తక్కువ డిసాటిస్ఫాక్షన్స్. ఆ డిసాటిస్ఫాక్షన్స్ కూడా నాకు నేను ఆన్సర్ చెప్పుకోగలిగే డిసాటిస్ఫాక్షన్ కూడా దే నాట్ సాడ్. ఓకే ఆ రోజు నేనే కావాలి నిర్ణయం తీసుకున్నాను ఎందుకంటే ఈ పరిస్థితులు తీసుకున్నాను కూడా ఓకే ఫైన్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. బట్ విజువల్ గా మాత్రం నేను అనుకున్నది దాదాపుగా అచీవ్ చేసిన సినిమా ఇది. అంటే నాకు అష్టాచమ్మ టైంలో అప్పుడు కూడా ఉండేవి ఐడియాలు కానీ రకరకాల ఫ్యాక్టర్స్. ఒక రోజు ఐ రిమెంబర్ అష్టాచమ్మలో 5-6 సీన్ చేసాం ఒక రోజు. జస్ట్ డిడ్ంట్ హ్యావ్ ద టైమ్ అండ్ మనీ ఫ్యాక్టర్ వాజ్ డిఫరెంట్ అండ్ ఇట్ వాస్ హ్యూజ్ రిస్క్ ఫర్ ద ప్రొడ్యూసర్. అండ్ దెన్ ఆ తర్వాత నుంచి ఏంటంటే ఒక లో బడ్జెట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే తెలియకుండా నువ్వు సమస్య రాగానే దాన్ని ఎంత తొందరగా సాల్వ్ చేయాలని ఆలోచించడం మొదలెట్టేస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ స్టికింగ్ టు యువర్ గన్స్ అండ్ సేయింగ్ నాకు అనవసరం ఇది ప్రాబ్లం అయినా సరే ఎట్లాగా నేను ఇది సాధించాల్సిందే అనేది కొంచెం 4-5 సినిమాల తర్వాత వస్తుంది మండుతనం. ఎదురు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ముందర ఏమవుతుందంటే సార్ పలానాది లేదు 6 o'clock లైట్ డౌన్ అయిపోతుంది సార్ ఈ షాట్ ఒకటి తీయాలి అంటే ఐ రిమెంబర్ అష్టాచమ్మాలో మీ ఇద్దరు చొక్కాలు పట్టుకుని ఇట్లా తిరుగుతారు. అది దైవం అయిపోయి తీసింది అది ఒకే అటువైపు కెమెరా పెట్టడానికి లైట్ చేయడానికి టైం లేదు. సో ఏం చేయాలి దానికి అంటే ఇలా డివైస్ చేస్తే ప్లాన్ బాగుంటుంది కదా బికాస్ యూ బోత్ వర్ గుడ్ యాక్టర్స్ యూ మేనేజ్ ఇట్ ఇన్ సచ్ ఏ వే పీపుల్ థాట్ ఇట్స్ యాక్చువల్లీ వండర్ఫుల్ బట్ యాక్చువల్లీ ఇలా నువ్వు పట్టుకుంటావు మళ్ళీ ఇటు తిరుగుతావు. సో ఒకే యాంగిల్ లో నీ క్లోజప్ వస్తుంటుంది ఇటు తిరిగితే శ్రీనిధి వస్తుంది సో ఒక షాట్ లో అయిపోతుంది. బట్ దట్ వాస్ బికాస్ వీ డిడ్ంట్ హ్యావ్ టైం. అలాంటి సొల్యూషన్స్ తో డేంజర్ ఏంటంటే ఈవెన్చువల్ గా వాటిలో మనం స్టిక్ అయిపోయి వీఆర్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ స్టైల్ పక్కకి వెళ్ళిపోతుంది విజువల్ స్టైల్ యూఆర్ ట్రైంగ్ టు సాల్వ్. అది పక్కన పెట్టి నేను ఈసారి ఎలాగా నేను అనుకున్నానో అలా తీయాలి. పరిగెత్తే గాలాన్ని కలిపి చుక్కల్లేలుగా నీలోని గాలిని నిలువెల్లా నింపేది
నువ్వు స్వాతి బైక్ మీద వెళ్ళగానే So I want to do that. ఎలాగో తెలియదు కానీ ఏదో ఒక షాట్ లో మిమ్మల్ని కూడా టీమ్ లో ఇన్వాల్వ్ అయితే చేస్తాం. నేను వచ్చి ఊరికి అలా కూర్చొని టీ దాకా వెళ్ళిపోతాను. And yeah, how do we డైరెక్ట్ గా wrap this up? How do we wrap this up? థ్యాంక్ యూ నోట్. నన్ను నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఈ రోజు దాకా నా కెరీర్ ఇకపై కూడా రాబోయే వాటిలో కూడా నాకు తెలుసు. అదే నా బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే ఆ సేమ్ అష్టాచమ్మ చూసిన రాత్రి ఇందాకే మాట్లాడాం కాబట్టి కరెక్ట్ టైం ఇప్పుడు చెప్పడం కూడా. మా యాక్టింగ్ అంటే సినిమా మాకు ఎంత నాస్టాలజిక్ గా ఎంత స్పెషల్ సినిమా అయినా సరే మా యాక్టింగ్ మాకు కొంచెం ఫన్నీగా అసలు ఏంటి ఎంత దారుణంగా యాక్ట్ చేసాము అన్న ఫీలింగ్ వస్తూ ఉండేది అనమాట. ఆ రోజు రాత్రి మేము ఇద్దరే కూర్చొని సినిమా చూస్తున్నప్పుడు. అండ్ నేను అలా కాసేపు ట్రాన్స్లోకి వెళ్ళి నా యాక్టింగ్ నేను చూస్తూ అసలు ఎలా యాక్సెప్ట్ చేశారు నన్ను అని అడిగా. అయితే ఇలా యాక్ట్ చేస్తున్నానే అసలు నన్ను ఎలా యాక్సెప్ట్ చేశారంటే ఇమీడియట్ గా పక్క నుంచి అప్పట్లో కంపేర్ చేయడానికి నాని లేడు కదరా అన్నాడు. I think that's my best compliment and it will always be my best compliment. Yes, I think so. Yeah. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? మా నాన్న ఇచ్చారు సార్. అలా అనేటప్పటికీ అదే థ్యాంక్స్. ఉద్యోగం మానేసి వచ్చాను కదా, ఓవర్ ముసుగులాడి చూసిన తర్వాత అంటే అప్పటికి ఉద్యోగం మానేసి 4 ఏళ్ళు దాటింది. బేసిక్లీ లుక్స్ లైక్ యూ మేడ్ ఎ గుడ్ డెసిషన్. It's one of my favorite Telugu films. అంటే నేను డైరెక్ట్ చేసాను కాదు, బట్ దట్స్ సో కూల్ కదా. It's really అంటే బికాజ్ ఆయనకి నచ్చి ఆయన కల్చర్ ఆయన పెరిగిన పద్ధతులు ఇంకోటి మాటలు అన్ని రొమాన్స్ ఉందని నేను అనుకోవట్లేదు. రొమాన్స్ గురించి కాదు, మాట తీరు మాటలు వాట్ ఎవర్ ఎక్కడో వస్తుందిగా. And the best compliment I got for you both was సత్యం థియేటర్లో నాకు ఎవరో చెప్పారు అది. బయటకు వచ్చిన తర్వాత సినిమా ఎలా ఉంది బాబు అంటే ఆ హీరో లంబుగాడు సూపర్ స్టార్ అని. సో అప్పటి నుంచి సో అందుకని ఐ థింక్ దట్స్ సార్ మిమ్మల్ని కూడా అడుగుతాను. బెస్ట్ కాంప్లిమెంట్ అని అడగడం మీరు చెప్పరు, ఎందుకంటే యూ డోంట్ వాల్యూ ఇన్ దట్ సెల్ఫ్ కంగ్రాచులేటరీ మోడ్ ఎనీమోర్. కానీ మీకు వాట్ గివ్స్ యూ ద గ్రేటెస్ట్ సాటిస్ఫాక్షన్ అంటే మీ దగ్గరికి వచ్చి ఎవరన్నా కొంతమంది మీరా డైరెక్టర్లో? నో, యాక్చువల్లీ మై గ్రేటెస్ట్ హై కమ్స్ వెన్ నాకేం తెలియని కొంతమంది అంటే ఒకప్పుడు నేను తీసిన సినిమా సరిగ్గా నడవలేదు అనుకో, యూ ఫీల్ డిస్కనెక్ట్ వస్తుందా, ఐ మీన్ we all go through that process, you know, and my belief is always to go back and correct myself, where did I go wrong. But random గా కొంతమంది వ్యక్తులు వాళ్ళని కలిసి వాళ్ళకి నీ వర్క్ వాళ్ళకి ఎంత వాల్యుబుల్ చెప్తూ ఉంటారు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్. నేను ఒకరోజు షాపర్ స్టాప్ దగ్గర బేగంపేటలో కూర్చుని బస్ ఊరికి నుంచున్నాను షాపింగ్ చేసి బయటకు వచ్చి, ఒక ఆయన అలా బైక్ మీద వెళ్తూ ఆయన బైక్ ఆపి బైక్ ఇలా దాటేసి ఇక్కడికి వచ్చి పార్క్ చేసుకుని ఆయన హెల్మెట్ తీస్తున్నాడు. సో మామూలుగా ఎవరో అనుకున్నాను. ఆయన నా దగ్గరికి వచ్చి మీరు అప్పటికి గ్రహణమే తీశాను నేను, మీరు భవన్ కృష్ణ గారు అండి అని. అవునండి అండి. గ్రహణం తీసింది మీరు? అవునండి అండి. మీరు దయచేసి అలాగే తీస్తూ ఉండండి, ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఉన్నారని మీకు తెలియదు, ఎందుకంటే మేము చూస్తూ ఉంటామని. కానీ మేము ఉన్నాము, మేము చూస్తూ ఉంటాం అని చెప్పడానికే నేను బైక్ ఆపి వచ్చాను మీ దగ్గరికి. ఐఎమ్ SBI ఎంప్లాయీ ఇన్ సమ్ బేగంపేట బ్రాంచ్లో స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీ అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఐ వాజ్ లైక్ అబ్సల్యూట్లీ స్టన్డ్. సెకండ్ టైం ప్రసాద్ మల్టీప్లెక్స్లో ఒక చార్టెడ్ అకౌంటెంట్ he just came to me and exactly he said the same. I don't know if they're related, but are you sure they're not the same? They're not definitely. He came to me and said, sir, మీరు తీసే పద్ధతిలోని సినిమాలు తీస్తే మాలాంటి వాళ్ళు ఉంటారని, మీకు అప్పుడప్పుడు వైఫల్యాలు రావచ్చు, బట్ ప్లీజ్ డోంట్ చేంజ్ యువర్ స్టైల్. అంటే మీరు ఏ టైప్ ఆఫ్ సినిమా తీసినా మీరు అనుకున్నదే తీయండి దయచేసి, మాలాంటి వాళ్ళు మీకు కనిపించి చెప్పలేం కానీ వీఆర్ దేర్. దట్ ఐ థింక్ ఈజ్ గ్రేటెస్ట్ బూస్ట్. ఇల్యూమినాటి. Yeah. For a director. హ్యావ్ యూ బాయ్ ఫ్రెండ్? కొంచెం సినిమాటిక్ అవుతుంది. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు పెద్ద ఆయన. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. అతను కనిపించేంత మంచివాడు మాత్రం కాదు. నిన్ను అంత ఈజీగా చావనిస్తాను.
సో ఇంకా మనం నెక్స్ట్ ఎపిసోడ్ తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి అది రిలీజ్ తర్వాత ప్రస్తుతానికి అయితే బాయ్ చెప్పేద్దాం. ఏమైనా చెప్పాలా శ్రీని? బాయ్ చెప్తాం, ఇంకేం చెప్తాం. దాంతో పాటు అది ఏమైనా చెప్పాలి, నేను చెప్దాం అనుకున్నాను, చెప్పగలుగుతామని. జెంటిల్మెన్ గురించి ఏం చెప్పాను నేను, ఇది జెంటిల్మెన్ గురించి మనం ఎంత June 17th. సో వీఆర్ ఆల్ చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం రెస్పాన్స్ ఎలా ఉండబోతుందని. అండ్ ఇప్పుడు చెప్పాలనుకున్నా కూడా 13 కాబట్టి చెప్తాను. ఏం లేదు అంటే ఇప్పుడు జెంటిల్మెన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి నేను మాట్లాడట్లేదు, కానీ జెంటిల్మెన్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు అష్టచమ్మ గురించి ఎలా మాట్లాడుకుంటున్నాం, జెంటిల్మెన్ గురించి కూడా అలాగే మాట్లాడుకుంటాం. గ్యారెంటీగా. మేము ఎలాగో ఇప్పుడు ఈ పక్కకి వెళ్ళిన వెంటనే మాట్లాడుకుంటాం. మళ్ళీ మీకోసం కూడా ఒకసారి మళ్ళీ మాట్లాడతాం. Thank you. 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 It was a pleasure. Thank you. చెప్పు అలా సడన్ గా అడిగితే ఏం చెప్తాం? మన ఇద్దరం ఎక్కడికో వెళ్ళిపోయి ఒకరినొకరిని అర్థం చేసుకుంటాం అంటే జనం ఒప్పుకుంటారా? మీరు రెడీయా? సినిమాలు చెడగొట్టేసినాయి. చలిగాలి చూద్దు తెగతుంటరి గిలిగింత పడుతుంది. ఇలా అయితే నేను కౌగిలించుకున్నట్టుంటుంది కదా. ముఖముంచు చూపు మహముంచిది తెరచాటు కడుతున్నది. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నేను పెళ్లి చేసుకోవాలి, తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు. ఒక తల్లిగా అదెంత నరకమో తెలుసు. వీడు దొరకాలి కానీ ముక్కలుగా నరికిద్దామన్నంత కోపం. నువ్వు తప్పించుకోలేవు. Fasten your seat belts.